హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి క్రీడలు క్రీడాంశాలపై రౌండ్ అప్ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మరిన్ని వీడియోలు చేయడం కోసం ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. అంతేకాకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్లో సదస్సులు సమావేశాల పైన రౌండ్ అప్ వీడియో ఉంది, అవార్డ్స్ పైన రౌండ్ అప్ వీడియో ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన రౌండ్ అప్ వీడియో ఉంది, సూచీల నివేదికల పైన రౌండ్ అప్ వీడియో ఉంది. అలాగే ముఖ్యమైన వ్యక్తులు వారి పదవుల పైన కూడా ఒక రౌండ్ అప్ వీడియో చేయడం జరిగింది. వీటిని కూడా ఒకసారి మీరు చూడండి. నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. భారత టెన్నిస్ స్టార్ యూకీ బాబ్రీ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ తన కెరీర్ లో రెండో ఏటీపీ 250 టోర్నీ డబుల్స్ లో టైటిల్స్ ను సాధించాడు. BMW ఓపెన్ ఏటీపీ 250 టోర్నీ ఫైనల్లో ఫ్రాన్స్ కు చెందిన ఆల్బానో ఒలివెట్టితో కలిసి ఆడుతూ యూకీ విజయం సాధించాడు. ఉత్కంఠభరితమైన ఫైనల్లో యూకీ ఒలివెట్టి జంట ఆండ్రియా మిస్ లెనార్డ్ స్ట్రాఫ్ జోడిపై 7-6, 7-6తో గెలుపొందింది. ఈ విజయంతో యూకీ ఒలివెట్టి జోడీకి 30,610 యూరోలు బహుమతి 250 ఏటీపీ పాయింట్లు లభించాయి. గత ఏడాది యూకీ మలోర్కా ఓపెన్ లో లాయిడ్ హారిస్ తో కలిసి తన మొదటి ఏటీపీ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏటీపీ టైటిల్ ను సాధించిన భారత టెన్నిస్ స్టార్ ఎవరు అని అంటే యూకీ బాబ్రీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పురుషుల టెన్నిస్ ప్రపంచ నెంబర్ 1 నోవాక్ జోకోవిచ్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ వార్షిక అవార్డులు మెరిచాడు. 2023 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఈ సెర్బియా దిగ్గజం ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం గెలుచుకున్నాడు. జోకోవిచ్ కు ఈ అవార్డు లభించడం ఇది 5వసారి. 2023లో జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించడంతో పాటు వింబుల్డన్ టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచాడు. సీజన్ ను టాప్ ర్యాంకుతో ముగించాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్ బొనట్టి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్నారు. ఇందులో మనం మేరుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నోవాక్ జోకోవిచ్ కు లారియస్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హాకీ ఇండియా 6వ వార్షిక అవార్డు 2023 సందర్భంగా భారత మహిళల హాకీ టీం పేరుగాంచిన దీపికా సోరెన్ కు ప్రతిష్టాత్మక హాకీ ఇండియా అసుంత లాక్రా అవార్డు లభించింది. హాకీ ఇండియా క్రీడల్లో అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులను ప్రోత్సహించడం, గుర్తించడం పట్ల ఉన్న నిబద్ధతకు ఈ అవార్డు ఒక చిహ్నం. దీపిక వంటి క్రీడాకారులను గౌరవించడం ద్వారా సంస్థ తదుపరి తరం హాకీ స్టార్లను ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి, అత్యుత్తమ సంస్కృతిని పెంపొందించడానికి, భారతదేశంలో క్రీడ యొక్క నిరంతర వృద్ధి విజయాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తుంది. దీపికా సోరెన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత మహిళల హాకీ టీంలో కీలక ఆటగాడిగా మారిన దీపిక తన వేగం, నైపుణ్యం, గోల్ స్కోరింగ్ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. 2023 జనవరిలో జరిగిన హాకీ వరల్డ్ కప్ లో భారతదేశం సెమీఫైనల్ కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. భారతదేశం తదుపరి తరం హాకీ స్టార్లకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీపికా సోరెన్ కు అసుంత లాక్రా అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. మే 26వ తేదీన చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. దీంతో కేకేఆర్ ముచ్చటగా 3వసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్ లో అత్యల్ప స్కోర్ ఇదే. అనంతరం నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. విజేతలుగా నిలిచిన కేకేఆర్ కు ప్రైజ్ మనీ రూపంలో 20 కోట్లు, రన్నర్ అప్ తో సరిపెట్టుకున్న హైదరాబాద్ జట్టుకు 12,50,00,000 ప్రైజ్ మనీ లభించాయి. ఇక 3వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్ కు 7 కోట్లు, 4వ స్థానంలో నిలిచిన ఆర్సీబీకి 6.5 కోట్లు అందాయి. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు తీసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ మొత్తం టోర్నమెంటులో 741 పరుగులు సాధించడం జరిగింది. ప్రైజ్ మనీ 10 లక్షలు. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్ 24 వికెట్లు తీయడం జరిగింది. ఎమర్జింగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్
ప్రైజ్ మనీ 10 లక్షలు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నారాయణ్, ప్రైజ్ మనీ 10 లక్షలు. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ రణ్దీప్ సింగ్. ఫెయిర్ ప్లేయర్ అవార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ కు లభించింది. అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ గా అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి 16 మ్యాచ్ల్లో 42 సిక్స్లు బాదడం జరిగింది. అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ ట్రావెన్ హెడ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ 16 మ్యాచ్ల్లో 64 ఫోర్లు సాధించడం జరిగింది. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ను రెండోసారి సొంతం చేసుకుంది. భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు పరిమితం చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు సాధించగా అద్భుతమైన అర్ధ సెంచరీతో భారత విజయానికి కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ లో విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ జస్ప్రీత్ బుమ్రా సాధించడం జరిగింది. 2026లో టీ20 ప్రపంచ కప్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే టీ20 ప్రైజ్ మనీని గనక మనం గమనించినట్టయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 9వ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి $1,50,50,000 ప్రైజ్ మనీని కేటాయించింది. విజేతకు 20.42 కోట్లు ఇవ్వడం జరిగింది. రన్నరప్ కు 10.67 కోట్లు, అలాగే సెమీఫైనలిస్ట్ కు 6.56 కోట్లు ఇవ్వడం జరిగింది. సూపర్ 8 నుంచి సెమీఫైనల్ చేరుకోలేకపోయిన 4 జట్లకు 3.18 కోట్లు, 9 నుంచి 12 స్థానాల్లోపు నిలిచిన 4 జట్లకు 2.6 కోట్లను ఇవ్వనుంది. అంతేకాకుండా 13 నుంచి 20 స్థానాల లోపు నిలిచిన 8 జట్లకు 1.87 కోట్లు, సెమీఫైనల్, ఫైనల్ మినహా సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్టుకు 25.97 లక్షల్ని అందించింది. 2022 టీ20 ప్రపంచ కప్ ను $56 లక్షల ప్రైజ్ మనీతో నిర్వహించగా విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు $16 లక్షల లభించాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ను రెండోసారి సొంతం చేసుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ని సొంతం చేసుకుందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా వేదికగా జరిగిన కోపా అమెరికా టైటిల్ ను డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా నిలబెట్టుకుంది. హార్డ్ రాక్ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. 112వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు లాటరో మార్టినేజ్ చేసిన గోలుతో అర్జెంటీనా ఈ టోర్నీ చరిత్రలో ఏకంగా 16వ టైటిల్ సొంతం చేసుకుంది. 2021లో కోపా అమెరికా టైటిల్ నెగ్గిన అర్జెంటీనా 2022లో ఫీఫా వరల్డ్ కప్ తో పాటు తాజాగా ఈ టోర్నీలో గెలిచి ఫుట్బాల్ చరిత్రలో స్పెయిన్ తర్వాత వరుసగా 3 మేజర్ టోర్నీలు గెలిచిన రెండో జట్టుగా రికార్డులకు ఎక్కింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే 16వసారి టైటిల్ కైవసం చేసుకున్న జట్టు ఏదనంటే అర్జెంటీనా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు రైల్వే శాఖ పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పూణే డివిజన్ లో 2015లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గా చేరిన కుసాలే ప్రస్తుతం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ గా పనిచేస్తున్నారు. ఒలింపిక్ పతక విజేతకు ప్రోత్సాహకంగా అతన్ని టీటీఈ నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమిస్తూ ప్రమోషన్ ఆర్డర్స్ ను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇకపై కుసాలే ముంబైలోని స్పోర్ట్స్ సెల్ కు ఓఎస్డీగా వ్యవహరిస్తారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం స్వప్నిల్ కు ₹1 కోటి నజరానాను ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఘనంగా జరిగాయి. గతంలో ప్యారిస్ నగరంలో 1900, 1924 సంవత్సరాలలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించారు. లండన్ తర్వాత మూడోసారి ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక నగరం ప్యారిస్. ప్యారిస్ ఒలింపిక్స్ లో 329 ఈవెంట్లు జరగగా 16 రోజుల పాటు 32 క్రీడల్లో పోటీ పడ్డారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఒలింపిక్స్ క్రీడల కోసం మొత్తం 81,000 కోట్లు ఖర్చు చేశారు. 16 రోజుల పాటు 329 క్రీడల్లో ఆటగాళ్లు హోరాహోరీగా పోటీ పడి పతకాల పట్టికలో అమెరికా జట్టు అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. 2028లో ఒలింపిక్స్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరుగుతాయి. అమెరికా నగరంలో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1932, 1984లో లాస్ ఏంజెల్స్ లో విశ్వ క్రీడలు జరిగాయి.
భారత్ 6 పతకాలతో 71వ ర్యాంకులో నిలిచింది. ఇందులో 5 కాంస్యాలు, 1 రజత పతకాలు ఉన్నాయి. 44 ఏళ్లలో తొలిసారి బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఏ దేశాలు ఎన్ని పతకాలు గెలిచిందో చూద్దాం. అమెరికా మొత్తం 126 పతకాలు గెలిచింది. అందులో 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్య పతకాలు ఉన్నాయి. చైనా 91 పతకాలు సాధించగా 40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్య పతకాలు ఉన్నాయి. జపాన్ 45 పతకాలు సాధించగా అందులో 20 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా 53 పతకాలు సాధించింది. ఫ్రాన్స్ 64 పతకాలు, నెదర్లాండ్స్ 34 పతకాలు, బ్రిటన్ 65 పతకాలు, దక్షిణ కొరియా 32 పతకాలు, ఇటలీ 40, జర్మనీ 33, న్యూజిలాండ్ 20, కెనడా 27, ఉజ్బెకిస్తాన్ 13, హంగేరీ 19, స్పెయిన్ 18 పతకాలు సాధించాయి. ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో కేవలం 5 మాత్రమే పతకాలు సాధించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. అంటే మను భాకర్ 2 పతకాలు సాధించింది. దీని ప్రకారం ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతీయులు సాధించిన పతకాల జాబితా ఎలా ఉందో చూద్దాం. యువ షూటర్ మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా భారత్ పతక ఖాతా తెరిచింది. ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లో మను భాకర్ సరబ్జోత్ సింగ్ తో కలిసి భారత్ కు 2వ కాంస్య పతకాన్ని అందించింది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా నిలిచింది. షూటింగ్ లో మరో 3వ పతకం సాధించడం విశేషం. 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో స్వప్నిల్ కూసాలే 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీ గేమ్ లో 4వ పతకం వచ్చింది. 3వ స్థానం కోసం జరిగిన పోరులో భారత హాకీ జట్టు 2-1తో స్పెయిన్ జట్టును ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి 2వ స్థానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. దీని ద్వారా వరుసగా 2 ఎడిషన్లలో పతకాలు సాధించిన ప్రత్యేక ఫీట్ సాధించాడు. తర్వాత యువ రెజ్లర్ అమన్ సెహ్రవత్ భారత్ కు 6వ పతకాన్ని అందించాడు. పురుషుల రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 57 కిలోల విభాగంలో 21 ఏళ్ల అమన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 50 కిలోల మహిళా రెజ్లింగ్ పోటీల్లో వినేష్ పోగట్ ఫైనల్లోకి ప్రవేశించినప్పటికీ చివరి రౌండ్ లో అదనపు బరువు కారణంగా అనర్హురాలైంది. అయితే వినేష్ పోగట్ సెమీఫైనల్ వరకు అర్హత సాధించినందున రజత పతకాన్ని ప్రదానం చేయాలని క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వినేష్ కు అనుకూలంగా తీర్పు వస్తే రజత పతకం ఖాయం కానుంది. ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో సత్తా చాటడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం ఆగస్టు 16వ తేదీన ఫ్రాన్స్ కు బయలుదేరింది. ఇటీవల ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పారా ఒలింపిక్స్ జరిగాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడా అంశాల్లో పాల్గొంటారు. 3 ఏళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్ లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు సాధించారు. పారిస్ పారా ఒలింపిక్స్ లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కోనోయింగ్, సైక్లింగ్, బ్లెండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో మన అథ్లెట్లు బరిలోకి దిగారు. ఫ్లాగ్ బేరియర్ గా భాగ్యశ్రీ, సుమిత్ పాల్గొనడం జరిగింది. పారిస్ పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ థ్రోయర్ సుమిత్ ఆంటిల్, షాట్ పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతకదారులుగా వ్యవహరించారు. టోక్యో పారా ఒలింపిక్స్ F64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ ఆంటిల్ గత ఏడాది ప్రపంచ పారా ఛాంపియన్షిప్ లోను బంగారు పతకం సాధించాడు. మహిళల F34 కేటగిరీలో పోటీ పడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధించింది. భారతదేశం ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో అద్భుతమైన విజయం సాధించింది. భారత్ ఒక కొత్త రికార్డును సృష్టించి 29 పతకాలను గెలుచుకుంది. ఈ అద్భుతమైన విజయంలో 7 స్వర్ణ పతకాలు, 9 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు వచ్చాయి. ఈ విజయం టోక్యో 2020 పారా ఒలింపిక్స్ లో సాధించిన 19 పతకాలను మించి పారా ఒలింపిక్ చరిత్రలో భారత్ మొత్తం 50 పతకాల మైలురాయిని దాటేలా చేసింది. భారతదేశం యొక్క విజేతలు, ఆ క్రీడాకారులు ఏ ఈవెంట్లలో ఏ పతకాన్ని సాధించారో ఒకసారి చూద్దాం. అందులో మొదటగా అవని లేఖ్రా. ఈవిడ షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిలింగ్ సౌండింగ్ SH1 లో
బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. రెండో వ్యక్తి మోనా అగర్వాల్ షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సౌండింగ్ SH1 కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. మూడో వ్యక్తి ప్రీతి పాల్ అథ్లెట్స్ మహిళల 100 మీటర్ల T35 ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. తర్వాత మనీష్ నార్వాల్ షూటింగ్ క్రీడలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ లో రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. రుబీనా ఫ్రాన్సిస్ షూటింగ్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. ప్రీతి పాల్స్ అథ్లెట్స్ లో మహిళల 200 మీటర్ల T35 లో కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. నిషాద్ కుమార్ అథ్లెట్స్ పురుషుల హై జంప్ T47 లో రజత పతకాన్ని సాధించడం జరిగింది. యోగేష్ కదునియా అథ్లెట్స్ లో పురుషుల డిస్కస్ త్రోలో F56 లో రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. నితేష్ కుమార్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 బంగారు పతకాన్ని గెలుపొందడం జరిగింది. తులసీమతి మురుగేషన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SU5 లో రజత పతకాన్ని సాధించడం జరిగింది. మనీషా రామదాస్ బ్యాడ్మింటన్ లో మహిళల సింగిల్స్ SU5 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL4 లో రజత పతకాన్ని గెలుపొందడం జరిగింది. రాకేష్ కుమార్ శీతల్ దేవి ఆర్చరీలో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ లో కాంస్య పతకాన్ని గెలుపొందారు. సుమిత్ అటిల్ అథ్లెట్స్ లో జౌలింగ్ త్రో F64 లో బంగారు పతకాన్ని గెలుపొందడం జరిగింది. నిత్యశ్రీ శివన్ బ్యాడ్మింటన్ లో మహిళల సింగిల్స్ SH6 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. దీప్తి G1G అథ్లెట్స్ లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. మరియప్పన్ తంగవేలు అథ్లెట్స్ లో పురుషుల హై జంప్ T63 లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. శరత్ కుమార్ అథ్లెట్స్ లో పురుషుల హై జంప్ T63 లో రజత పతకాన్ని గెలుపొందారు. అజిత్ సింగ్ అథ్లెట్స్ పురుషుల జౌలింగ్ త్రో F46 లో రజత పతకం. సుందర్ సింగ్ గుర్జర్ అథ్లెట్స్ పురుషుల జౌలింగ్ త్రో F46 లో కాంస్య పతకాన్ని గెలుపొందారు. సాచిమ్ కిలారి అథ్లెట్స్ పురుషుల షాట్ పుట్ F46 లో రజత పతకాన్ని. హర్విందర్ సింగ్ ఆర్చరీలో పురుషుల ఇండివిజువల్ రికర్వ్ ఓపెన్ లో బంగారు పతకాన్ని గెలుపొందారు. ధరంబీర్ అథ్లెట్స్ పురుషుల క్లబ్ త్రో F51 లో బంగారు పతకాన్ని గెలుపొందారు. పర్నవ్ సుర్మా అథ్లెట్స్ పురుషుల క్లబ్ త్రో F51 లో రజత పతకం. కపిల్ పర్మర్ జూడో పురుషుల 60 kg J1 కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. ప్రవీణ్ కుమార్ అథ్లెట్స్ పురుషుల హై జంప్ T64 విభాగంలో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. హకాటో హోతేజే సేమ అథ్లెట్స్ పురుషుల షాట్ పుట్ F57 లో కాంస్య పతకం. సిమ్రన్ అథ్లెట్స్ మహిళల 200 మీటర్ల T12 లో కాంస్య పతకాన్ని పొందడం జరిగింది. నవదీప్ సింగ్ అథ్లెట్స్ పురుషుల జౌలింగ్ త్రో F41 లో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. మొత్తం 29 పతకాలు లభించడం జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందులో 7 స్వర్ణ పతకాలు, 9 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు లభించాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ ఫైనల్ టోర్నీలో తొలిసారి ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ విజేతగా అవతరించాడు. అమెరికా ప్లేయర్ US ఓపెన్ రన్నర్ అప్ టేలర్ ఫ్రిట్జ్ తో జరిగిన సింగిల్స్ ఫైనల్స్ లో సినెరే 6-4, 6-4తో గెలుపొందాడు. 84 నిమిషాల పాటు జరిగిన ఈ తుది సమరంలో సినెరే 14 ఎస్లు సాధించాడు. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా విజేతగా నిలిచినందుకు సినెరకు $48,81,100 ప్రైజ్ మనీని, 1500 ర్యాంక్ పాయింట్లు గెలుచుకున్నాడు. టేలర్ ఫ్రిట్జ్ కు $22,47,400 ప్రైజ్ మనీని, 800 ర్యాంక్ పాయింట్లు లభించాయి. 2006లో జేమ్స్ బ్లేక్ తర్వాత ATP ఫైనల్స్ టోర్నీ తుదిపోరులో ఆడిన అమెరికన్ ప్లేయర్ గా గుర్తింపు పోయిన ఫ్రిట్జ్ కీలక సమరంలో తడబడ్డాడు. ఒకవేళ ఫ్రిట్జ్ గెలిచి ఉంటే 1999లో సంప్రాస్ తర్వాత ATP ఫైనల్స్ టైటిల్ సాధించిన అమెరికా ప్లేయర్ గా గుర్తింపు పొందేవాడు. మరోవైపు ఇవాన్ లెండిల్ తర్వాత ATP ఫైనల్ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ గా ఘనత వహించాడు. 2024 ఏడాది సినెరే 70 విజయాలు, 6 పరాజయాలతో ముగించారు. ఆండ్రే ముర్రే తర్వాత ఒకే సెషన్ లో 70 విజయాలు సాధించిన ప్లేయర్ గా సినెరే నిలిచాడు. ఈ ఏడాది సినెర్ 8 టైటిల్స్ సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ, రోటర్డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలే ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, US ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ, షాంఘై మాస్టర్స్, ATP ఫైనల్ టోర్నీతో సినెర్ విజేతగా నిలిచాడు. ఓవరాల్ గా
సీనియర్ కెరీర్ లో 18 టైటిల్స్ నెగ్గడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేత ఎవరనంటే యూనిక్ సీనియర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ను కైవసం చేసుకుంది. నవంబర్ 20వ తేదీన ముగిసిన ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రపంచ ర్యాంకింగ్స్ 5వ స్థానంలో ఉన్న చైనా జట్టుతో కలిసి తుదుపోరులో భారత జట్టు 1-0 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను దీపికా గోల్ గా మలిచింది. గతంలో భారత జట్టు 2016, 2023లలో ఈ టైటిల్ దక్కించుకుంది. దక్షిణ కొరియా తర్వాత వరుసగా 2 సార్లు ఆసియా ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ నెగ్గిన రెండవ జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. జపాన్ జట్టుకు 3వ స్థానం లభించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలకు 10 లక్షల చొప్పున నజరానా అందజేస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ కు 10 లక్షలు, ఇతర సహాయక సిబ్బందికి 5 లక్షల చొప్పున అందజేస్తామన్నారు. ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి దీపిక 7 మ్యాచ్లు ఆడి 11 గోల్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఈ టోర్నీలో నమోదైన మొత్తం గోల్స్ 86. ఈ టోర్నీలో భారత్ నుంచి ఏకంగా 9 మంది క్రీడాకారులు గోల్స్ చేయడం జరిగింది. వారెవరనంటే దీపిక, సంగీత, ప్రీతి దూబే, నవనీత్ కౌర్, లాల్ రేమ్, సియామి, మనీషా చౌహాన్, బ్యూటీ డుంగ్డుంగ్, సలీమా టేటే, ఉదిత వీరందరూ కూడా 9 మంది క్రీడాకారులు భారత్ నుంచి గోల్స్ చేయడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆసియా ఛాంపియన్ ట్రోఫీ విజేతగా ఎవరు నిలిచారనంటే భారత జట్టు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ టెన్నిస్ లో దిగ్గజంగా గుర్తింపు పొందిన రఫేల్ నాదల్ 2 దశాబ్దాల పాటు కొనసాగిన తన అద్భుతమైన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్ కప్ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైర్డ్ అయ్యారు. భారత్ కాలమాన ప్రకారం నవంబర్ 19వ తేదీ అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్స్ ఫైనల్లో స్పెయిన్ 1-2తో నెదర్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయాడు. స్పెయిన్ తరపున తొలి సింగిల్స్ లో బరిలో దిగిన నాదల్ పై 6-4, 6-4 స్కోర్ తో బోటిక్ వాండి జాండ్గల్ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్ లో 7-6, 6-3తో గ్రీక్ స్పూర్ ను ఓడించి 1-1తో సమానం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్ లో నెదర్లాండ్ జోడీ వాండి జాండ్గల్, వెస్లీ కూల్హబ్ 7-6, 7-6 స్కోర్ తో స్పెయిన్ ద్వయం ఆల్కరాజ్, మార్సెల్ గ్రానోలర్స్ ను ఓడించాడు. స్పెయిన్ నిష్క్రమణతో నాదల్ కు ఇదే చివరి పోరుగా మారింది. రఫేల్ నాదల్ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు. పోలాండ్ లోని సోపోట్ నగరంలో జరిగిన ఐడియా ప్రో కప్ ఓపెన్ టోర్నీలో నాదల్ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్ల పాటు నాదల్ కనీసం ఒక్క టైటిల్ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో ఈ ఏడాది నాదల్ టైటిల్ గెలవలేకపోయాడు. అంతేకాకుండా సింగిల్స్ విభాగంలో గెలిచిన మ్యాచ్లు 1080, సింగిల్స్ విభాగంలో ఓడిన మ్యాచ్లు 227. ఏటీపీ ర్యాంక్స్ లో టాప్ 10 లో కొనసాగిన వారాలు 910, ప్రపంచ నెంబర్ 1 గా కొనసాగిన వారాలు 209. కెరీర్ మొత్తంలో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ 92. క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్ టైటిల్స్ మొత్తం 63. మొత్తం నెగ్గిన గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ 14, ఆసియా ఓపెన్ 2, వింబుల్డన్ 2, యుఎస్ ఓపెన్ 4. గెలిచిన ఒలింపిక్ స్వర్ణాలు 2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్ లో, 2016 రియో ఒలింపిక్స్ లో డబుల్స్ గెలవడం జరిగింది. డేవిస్ కప్ టీమ్ టైటిల్స్ 2004, 2009, 2011, 2019లో డేవిస్ కప్ టీమ్ టైటిల్స్ సాధించడం జరిగింది. నాదల్ కెరియర్ లో సంపాదించిన మొత్తం ప్రైజ్ మనీ 1138 కోట్లు. భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన ఫియర్లెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భారత క్రికెట్ విదేశాంగ విధానాల మధ్య పోలికను వివరించారు. పాకిస్తాన్ విషయంలో మారిన భారత విదేశాంగ వైఖరిని క్రికెట్ ఆడే విధానంతో పోలుస్తూ 1983 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ క్రికెట్ లో జరిగిన మార్పులను ఉదాహరణగా తీసుకున్నారు. జయశంకర్ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఎలా ఉన్నది గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వ విధానాలు ప్రభావాన్ని, ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను, దేశం మీద ఉన్న శక్తి సామర్థ్యాలను వివరించారు. పాకిస్తాన్ తో సంబంధాల్లో భారత వైఖరి మారిన తీరు 1982-83తో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో ఆటలో మార్పులు చేసుకోవడం ద్వారా కొత్త దారులు అన్వేషించినట్లు విదేశాంగ విధానంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయని తెలియజేయడం జరిగింది. మొహిందర్ అమర్నాథ్ 1969,
89 మధ్య కాలంలో భారత జట్టుకు ఆడారు. 1983 వన్డే ప్రపంచ కప్ సెమీస్ ఫైనల్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే మొహిందర్ అమర్నాథ్ జ్ఞాపకంతో సిద్ధం చేసిన ఫియర్లెస్ పుస్తకావిష్కరణ చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.